ప్రేక్షకులందరికీ నమస్కారం. లిపి.గేమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ గుంజి వెంకటరత్నం గారు ఉన్నారు. ఆయన కవి, నాటకకర్త, బహుగ్రంథకర్త. మహాభారతం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నవారికైనా సరే ఆయన పేరు సుపరిచితమే. మహాభారతం గురించి ఎంతో అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం అంటూ 3 సంపుటాలుగా మహాభారతంలో ఉన్న విజ్ఞానాన్ని మనకు అందించే ప్రయత్నం చేశారు. అలాగే మహాభారతం ఒకప్పుడు జరిగినది కదా, ఇప్పుడున్న ప్రజలకి కానివ్వండి, ఇప్పుడున్న సమాజానికి కానివ్వండి ఎలా రిలేట్ అవుతుంది, అసలు అప్పుడున్న శాస్త్రాలు ఇప్పుడు ఎలా పనికొస్తాయి అని చాలా మందికి ఉండే ప్రశ్నలకి ఆయన చాలా అద్భుతమైన ప్రాక్టికల్గా ఉండే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. మరి ఈరోజు ఆయనతో మాట్లాడి ఆ వివరణను తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మిమ్మల్ని కలవటమే నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మీరు చెప్పినవి వింటూ ఉంటే ఇంకా వినాలి అనే ఆసక్తి నాకు ఇందాకటి నుండే మొదలైంది. అసలు మీరు ఇంత అద్భుతంగా మహాభారత సారాన్ని అందరికీ అందిస్తున్నారు కదా, మీరు మహాభారతాన్ని ఎప్పుడు చదివారు? మీరు ఎలా ఇలాంటి సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ ని కూర్చాలని డిసైడ్ చేసుకున్నారు? పకడ్బందీ బేస్ అయితే ఉంది మేడం. నాకు పరిశోధన చేసేటప్పుడు హంసవింశతి అనేటువంటి ఒక ప్రబంధం ఉంది. అది 18వ శతాబ్దానికి సోషల్ లైఫ్కి అద్దం పట్టినటువంటి గ్రంథం. దాంట్లో జానపద విజ్ఞానాంశాలు చాలా ఉన్నాయి. అది నా పిహెచ్డి పరిశోధన. అది చేశాను. అది చేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి విజ్ఞానాంశాలను మనం పరిశోధిస్తూ ఉన్నప్పుడు భారతం మీద కొంత అప్పటికి అంత పరిచయం లేకపోయినా కానీ భారతం మీద ఏ పాఠకుడికైనా ఎంఏ చదివిన విద్యార్థి ప్రతి ఒక్కరికి ఉంటుంది భారతం. ఎందుకంటే లెక్చరర్గా ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి క్లాసులోనూ ఒక భారతం లెసన్ ఉంటుంది. అప్పుడు భారతం మీద దృష్టి వచ్చింది. అంటే హంసవింశతిలోనే ఇంత ఉంది, మరి భారతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, మరి దాన్ని కూడా ఈ విధంగా తయారు చేస్తే బాగుండు అని చెప్పి అప్పుడు ఆలోచన. అది హంసవింశతి 1977లోనేమో చేసి సబ్మిట్ చేసి పిహెచ్డి పట్టా తీసుకున్నాం. ఆ తర్వాత ఇది చదవడం ప్రారంభించినాం. అప్పుడు ఏమీ లేదు, బాగా చదివేవాడిని. చదివేటప్పుడంతా నా పాయింట్స్ నోట్ చేసుకుంటూ పోయినాం. అది చాలా పెద్ద ఇంత అయింది నా నోట్సే. అయితే దాన్ని మళ్ళీ విజ్ఞాన సర్వస్వంగా మలచడం అనేటువంటిది కొంచెం ధైర్యం చేయలేకపోయినా. ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్పడం కష్టం. అందులో ఒక మనిషి వల్ల అయ్యేటువంటిది కాదు, అది ఒక సంస్థ చేయాల్సిన పని. ఓరుగల్లు విజ్ఞాన సర్వస్వం అని ఒకటి చేసినాం. దాని తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళు ఇవి చూసిన తర్వాత ఈ ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వం ఒకటి తయారు చేయండి సార్, మీరు దాంట్లో దిగదాని నుంచి అది ఒకటి తయారు చేసినాం. దాంట్లో 5 ప్రాచీన కావ్యాలు తీసుకున్నాం. పండితారాజు చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, సుఖ సప్తతి, హంసవింశతి, వాణి విలాసవన మాలిక. ఇవి 5 విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉండేటువంటి గ్రంథాలే. విజ్ఞాన సర్వస్వం అంటే ఆల్రెడీ ఉన్న వాటి నుండి విజ్ఞాన సర్వస్వం అని మళ్ళీ మీరు రాస్తున్నారు కదా, సో దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటి సార్? అయితే విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉండేటువంటి ఇవి ప్రధానంగా కావ్యాలు. వీటిల్లో అవసరాన్ని బట్టి కవి కొన్ని విషయాలు చెప్తూ పోతాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ హంసవింశతి ఉందనుకోండి, నేను పరిశోధన చేసిన గ్రంథం. దాంట్లో 20 కథలు ఉన్నాయి. హంస వింశతి అంటే హంస చెప్పిన 20 కథలు, వింశతి అంటే 20. హంస ఒక సందర్భంలో ఒక హీరోయిన్కి 20 కథలు చెప్తుంది. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క కథ ఒక్కొక్క కథలో ఒక్కొక్క కులాన్ని తీసుకొని ఆ కులం యొక్క విషయాలన్నీ చెప్పుకుంటూ కథారీతిగా చెప్పుకుంటూ పోతాడు. పద్మశాలీలను అది ఒక కుల వృత్తి. మగ్గము, నేత, బట్టలు, సంతలు ఇవన్నీ అక్కడ ఆ సన్నివేశాలను బట్టి చెప్పుకుంటూ పోతాడు. ఇట్లా 20 కులాలకి చెప్పిండి అనుకుందాం. దాంట్లో విజ్ఞానం ఉంది. విజ్ఞాన సర్వస్వం యొక్క లక్షణం ఏంటంటే ఇట్లా ప్రపంచమంతా వ్యాప్తమై ఉండేటువంటి విజ్ఞానం అంతా క్రోడీకరించి అంటే ఒక దగ్గరికి తీసుకొచ్చి అది
సామాన్య పాఠకుడికి అర్థమయ్యేటువంటి తీరులో ఒక క్రమ పద్ధతిలో చెప్పడం విజ్ఞాన సర్వస్వం అవుతుంది. ఓకే, అంటే అప్పుడున్న సామాజిక మనస్తత్వాలకు అర్థమయ్యే విధంగా చెప్పటం. అప్పుడు కాదు, ఇప్పుడుండే వాళ్ళకు కూడా, అదే అప్పుడుది ఇప్పుడుండే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది క్రమ పద్ధతిలో చెప్పాలంటే, క్రమ పద్ధతిలో అంటే ఆల్ఫాబెటికల్. ఓకే, అంటే ఇప్పుడు సాలివాణి గురించి చెప్పాడు, కుడుతర కొయ్యలో ఇది ఉంది, ఒక మాట ఉందనుకోండి, అది ఏంది? నా బోటోడు కుడుతర కొయ్యలు అంటే ఎక్కడో చదివి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకో, ఇక ఆ కథలంతా చదవడం లేకపోతే ఇవంతా. ఇప్పుడు డిక్షనరీలో ఏం చేస్తాం మనం? ఒక పదం కావాలంటే ఆ పదాన్ని విజ్ఞాన సర్వస్వంలో కూడా ఇప్పుడు కుడుతర కొయ్యలు అంటే ఆల్ఫాబెట్లో కారణం చూస్తే అక్కడ ఉంటుంది ఆ పదం, దానికి సంబంధించిన విషయం ఉంది. ఇది ఎన్సైక్లోపీడియా. ఓకే, సో అందుకే మిమ్మల్ని అందరూ మహాభారత ఎన్సైక్లోపీడియా అని పిలుస్తారా? ఇప్పుడు డిక్షనరీకి దీనికి కొద్ది తేడా ఉంది. ఈ రెండు తోబుట్టువులు లాంటివి. డిక్షనరీకి నిఘంటువు అన్నాం, డిక్షనరీని. నీ అంటే నిశ్చయన, ఘంట అయితే భాష అయితే అని దీనికి నిర్వచనం. అంటే ఒక పదం యొక్క అర్థాన్ని నిశ్చయంగా చెప్పేటువంటిది డిక్షనరీ. అంతవరకే, వివరణ ఇవ్వదు. ఆ పని విజ్ఞాన సర్వస్వం చేస్తుంది. ఇప్పుడు ఇదే కుడుతర కొయ్యలు అనేటువంటిది డిక్షనరీ చెప్తే అది మగం నేతగానే ఒక పరికరము అని చెప్తుంది అంతే. మాండలిక వృద్ధి పథకవశాలు ఉంటే ఇంకొంచెం ఒక లైన్ దాని గురించి చెప్తారు. కానీ విజ్ఞాన సర్వస్వంకి వచ్చేటప్పటికి అవి దేంతో చేస్తారు, ఎట్లా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా దాని యొక్క పుట్టి పూర్వోత్తరాలన్నీ ఉంటాయి. ఇది విజ్ఞానం. ఇప్పుడు మహాభారతానికి వస్తాం. ఇప్పుడు మహాభారతంలో చాలా విషయాలు ఉన్నాయి. పేర్లు ఏమున్నాయి అనుకోండి, మొత్తం ఎన్ని సార్ పేర్లు? నా లెక్క ప్రకారం 3600 పైన ఉన్నాయి. 3600 పై మాటే. మరి ఇప్పుడు మీరు 3600 పేర్లకి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇచ్చారు. ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అన్ని ఎక్కడ వచ్చింది, ఏం చేశాడు, అతని యొక్క ప్రయోజనం ఏంది, ఆ పాత్ర యొక్క ప్రయోజనం ఏంది, ఇవన్నీ చెప్తాను. అయితే ఇప్పుడు మీరు రాసిన ఈ మహాభారత విజ్ఞాన సర్వస్వానికి ప్రామాణికం ఏంటి? మన తెలుగులో ప్రామాణికం ఏంటి? లేదా వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకున్నారా? కాదు, నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ రాసినటువంటి భారతాన్ని ప్రామాణికంగా ప్రామాణికం అనకూడదు, కానీ ఆధార గ్రంథం నాకు అది. సంస్కృతం కాదు, తెలుగు. ఆంధ్ర మహాభారతమే నా విజ్ఞాన సర్వస్వానికి బేస్. సార్, ఇంకొకటి, చాలా మందికి ఈ మధ్య మహాభారతం గురించి తెలుసుకుంటున్న టైంలో వేదవ్యాసుడు 100 పర్వాలతో రాశాడు, కానీ మన తెలుగులో 18 పర్వాలే ఉన్నాయి. అంటే మనం ఏదో మిస్ అయిపోతున్నామేమో ఏమన్నా అని ఒక చిన్న ఇదన్నమాట. సో మీరేమంటారు? మీరు అంటే ఆ 100 పర్వాలని 18 పర్వాలలో రాయటం, అలాగే దాన్ని మీరు చదివారు చాలా సార్లు, దాని నుండి విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్ని మీరు రచించారు. సో ఈ 18 పర్వాలు చదివితే పూర్తిగా మహాభారతం తెలుసుకున్నట్టేనా? తెలుసుకున్నట్టే. వేదవ్యాసుడు రాసిన 100 పర్వాలలోని కంటెంట్ అంతా ఇందులో 18 పర్వాలలో ఎలా చేర్చబడింది? నేను చెప్పాను కదా ఇందాక. అయితే దీంట్లో ఇంకొంచెం ఉంది, కొన్ని ముందు కూడా వచ్చున్నాయి. అవన్నీ కూడా స్వర్గారోహణ పర్వం వరకే ఉంది. 1,00,000 శ్లోకాలు సంస్కృతంలో, వీళ్ళు 18 పర్వాలుగా ఇచ్చారు. అక్కడ కూడా సంస్కృతంలో కూడా పర్వము ఉపపర్వాలు ఉంటుంది. అక్కడ వీళ్ళు వాటిని ఉపాఖ్యానాల కింద చేశారు. కంటెంట్ అంతా ఉంటుంది మేడం. కాకపోతే వ్యాసుని సమాజం వేరు. మనం నేను ఏది చెప్పినా వ్యాసుని సమాజం వేరు, నన్నయ్య సమాజం వేరు, తిక్కన సమాజం వేరు. నన్నయ్యకి తిక్కనకి 200 సంవత్సరాల తేడా ఉంది. మళ్ళీ ఎర్రప్రగడ సమాజం వేరు. కాబట్టి ఆయా సమాజంలో ఉండేటువంటి కవి ఎవరైనా కానీ ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి వాడు దాని అనుకూలంగానే చేస్తాడు. పాతది తీసుకున్నా కానీ అట్లా చేస్తాడు, అన్వయిస్తాడు. కాబట్టి ఎక్కడైతే ఈ సమాజానికి అవసరం అనుకున్నారో కొంచెం పెంచారు కూడా వీళ్ళు. ఇది అంతగా అవసరం లేదు. వ్యాసుడికి భగవద్గీత అన్ని పర్వాల్లో చెప్పడం అవసరం అనిపించింది ఆయనకి, ఆ సమాజాన్ని బట్టి. తెలుగు భారతం వచ్చేటప్పటికి ఇంత అవసరం లేదు, వీళ్ళు ఇదంతా చేసుకున్నా కానీ అర్థం కాదని తగ్గించేశారు.
కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు అదే వర్క్ చేస్తుంటాను దాని మీద, మా భగవద్గీత 18 యోగాలు చెప్పాడు దాంట్లో. నా లెక్కలో 3 యోగాలు దాంట్లో కరెక్ట్. అంతే, 3 యోగాలు దాంట్లో మెయిన్. ఈ 18 పర్వాలతోటి 3 యోగాల్లోనే వస్తాయి. అవి కూడా చెప్తాను. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం. వీటికి అనుబంధంగా ఇప్పుడు కర్మయోగం చెప్తాడు మేడం. ఈ 3ని కూడా సాంఖ్యయోగంలో చెప్పేస్తాడు. అసలు సాంఖ్యయోగంలోనే ఈ 3 సబ్స్టెన్స్ వచ్చేస్తుంది. అయితే అర్జునుడికి డౌట్లు వస్తాయి. ఈ అడుగుతూ ఉంటే వీటికి అనుబంధంగా మిగతా పర్వాలు చెప్తాడు. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని అంటావు, అది పాపకార్యం, ఇది పాపకార్యం అంటావు, మళ్ళీ నన్ను యుద్ధం చేయమంటావు, ఇదేందయ్యా నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది అంటే దానికి మళ్ళీ ఆయన గుణత్రయ భాగయోగం అనేటువంటి మనుషులు ఇట్లా క్యారెక్టర్స్ ఉంటాయి, వీటి వల్ల ఇవి ఉంటాయి, వృత్తి ధర్మాలు ఉంటాయి, అవి చెయ్యాలి, అవి పాపం కాదు. ఈ వృత్తి ధర్మాన్ని చెప్పేదానికి ఇంకో 2 యోగాలు చెప్తాడు. అట్లా అంటే దీంట్లో అంతా కూడా కర్మయోగం ప్రధానం. అసలు భగవద్గీతకి ఈ 3 కూడా కర్మయోగమే ప్రధానం. ఈ జ్ఞానము భక్తి కూడా కర్మంలోనే లింక్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏర్పడింది. ఈ కర్మను నేను శ్రమ అని తీసుకుంటుండా. నిజంగా మానవ జీవితం అంతా శ్రమ మీదనే, కర్మ మీదనే ఆధారపడి ఉంది మేడం. మనం లోతుగా ఆలోచిస్తే ఏదైనా కానీ కర్మ అంటే మనకు కర్మ అంటే ఏదో కర్మంత్రాలని 10 దివస కర్మలని ఇవి కాదు. కర్మ అంటే పని, వర్క్, శ్రమ. అన్నం తినాలంటే శ్రమ చేయాల్సిందే. నేను ఇప్పుడు మాట్లాడుతుంటానంటే ఇవన్నీ కర్మలే. దీని మీదనే మనిషి జీవితం ఆధారపడి ఉంది. దీంట్లో ఏ చేయాలి, ఏ చేయకూడదు భగవద్గీత చెప్తుంది. డూస్ అండ్ డు నాట్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. భగవద్గీత విజ్ఞాన సర్వస్వాన్ని ప్రస్తుతం ఆయన రచిస్తూ ఉన్నారనమాట. సో గురువుగారు భగవద్గీతలో పూర్తిగా లీనమై ఉన్నారు. కానీ మహాభారతంలో బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే కొన్ని ప్రశ్నలు, అందరికీ ఉండే ప్రశ్నలకు సంబంధించి అద్భుతమైన బుక్ రాశారు. సో ఇవి మీకు తెలుసా, మహాభారతంలో ఇవి మీకు తెలుసా అని. ఇందులో చాలా మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి. వాటిని ఈరోజు మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ముందుగా చాలా మందికి మహాభారతం అంటే తెలిసి, పుస్తకాలు చదవకపోయినా పాండవులు, కౌరవులు తెలుసు. మరి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు జూదం వల్లే కదా ఇంత పెద్ద మహాభారత కురుక్షేత్రం జరిగింది. సో అసలు ఈ జూదం అనేది మంచిదా కాదా? అసలు ఈ జూదం అనే ఒక అవలక్షణం అనాలా, లేదంటే ఎడిక్షన్ అనాలా, తెలియదు నాకైతే. మీరైతే ఏమంటారు? జూదం కారణమైందా లేదా? ప్రముఖ కారణం. మనకు ప్రాచీన సంప్రదాయం ప్రకారం కూడా సప్తవ్యసనాలని ఉన్నాయి. సప్తవ్యసనాల్లో జూదం మొదటిది. గురుగారు ఒకసారి ఆ సప్తవ్యసనాలు ఏంటో చెప్పరా? ఇప్పుడు కూడా ఉన్నాయా అవి? ఇప్పుడు కూడా, కాకపోతే ఆ జూదానికి మనం పేకాట తీసుకోవచ్చు. ఉన్నాయి, అదే జూదమే కదా. హార్స్ రేసులు, గుర్ర పందాలు, అది కూడా జూదమే. అది జూదమే. అప్పట్లో కూడా ఉన్నాయా? అప్పట్లో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో పాచికలాట, ఇప్పుడు కూడా ఉంది ఆ పాచికలాట. పణం పెట్టి ఏది ఆడినా కానీ జూదమే మేడం. వినోదము, జూదం ఒకే ఆట. వినోదము, జూదము 2 ఉంటాయి. సప్త వ్యసనాలు అంటే అప్పట్లో ఏవేంటివి సార్? అప్పట్లోనా, ఇప్పుడు నేను చెప్పాను కదా, జూదము, మృగయ అంటే వేట, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, మోసం, ఇలాంటివన్నింటి కూడా 7 ముఖ్యంగా తీసుకున్నారు. అయితే ఇవి నిషేధమే, అప్పుడు కూడా నిషేధమే. కాకపోతే రాచరికాల్లో ఉండేటువంటివి ఇవి. అంటే రాజులు అంటే ఇప్పట్లో లీడర్స్ అందరూ ఎలా అయితే కొన్ని చల్తా హై, అలా అప్పట్లో కూడా రాజులకి కొన్ని ఉండేవన్నమాట. చాలా మంది ధర్మరాజు జూదం ఆడబట్టే ద్రౌపదికి అంత అన్యాయం జరిగింది అని అంటూ ఉంటారు. మరి ధర్మరాజు నిజంగానే ఒక రకంగా చూస్తే ధర్మరాజు తెలుసు వాళ్ళు మోసం చేస్తారని, తెలిసి కూడా వెళ్ళి జూదం ఆడాడు కదా. మరి దానిని మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొత్తగా ఏం లేదు. భారతంలోనే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది, అదే చెప్తా నేను. రాజులకి ఒక ఇది ఉంది, ఎవరైనా దేనికైనా ఆహ్వానిస్తే
దానికి తప్పకుండా పోవాలి, ముఖ్యంగా యుద్ధానికి కానీ జూదానికి కానీ. అది ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని అనుసరించే దుర్యోధనుడు తండ్రిని ఒప్పించి సంజయుడినో ఎవరినో పంపుతాడు, ఆహ్వానిస్తాడు. తెలుసు, మీరు అన్నట్టు వాళ్ళకి తెలుసు ఇదేదో జరుగుతుందని. అయినా ఆహ్వానాన్ని మన్నించడం రాజు యొక్క లక్షణం. అప్పుడు వాళ్ళు ఇంద్రప్రస్థానికి రాజుగా ఉంటాడు ధర్మరాజు. ఇంద్రప్రస్థానికి కాబట్టి వస్తాడు. వచ్చినప్పుడు ఆడతారు. ఓడిపోతామని తెలిసి కూడా ఆడటం అనేది అమాయకత్వమో మూర్ఖత్వమో? అమాయకత్వం ఏం కాదు, నియమమే అది. ఆడాలి, వాళ్ళు పిలిచిందే అందుకు కదా. ఓడిపోతామని ఆయనకు తెలియదు. ఇక్కడ జరిగింది అది. ఆడాలి. ఆడడంలో మోసం జరిగింది, తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆయన జూద వ్యసనపరుడా? చాలామందికి జూద వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే సప్త వ్యసనాల్లో జూదం కూడా ఉంది. కానీ నా లెక్క ప్రకారం, భారతం చెప్పిన ప్రకారం కూడా ధర్మరాజు జూద వ్యసనపరుడు కాదు, జూద ప్రియుడు మాత్రమే. తేడా ఉంది. ఏంటి సార్ తేడా? జూద ప్రియుడు అంటే జూదం ఆడాలనుకునేటువంటి వాడు. అది స్నేహపూర్వకంగా ఆడవచ్చు, వినోదం కోసం ఆడవచ్చు. ఇది జూద ప్రియత్వం. జూద వ్యసనం అంటే పణం పెట్టి, అంటే డబ్బులు పెట్టో లేదా వస్తువులు పెట్టో ఆడడం వ్యసనం. ఇప్పుడు ప్రేక్షక పాత్ర నేను వహిస్తే చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. మరి ఆయన కూడా ఆయన తమ్ముళ్ళని భార్యని పణంగా పెట్టాడు కదా, మరి ఒక్కసారి ఓడిపోయినప్పుడు ఆయన దాస్యత్వం చేసుకోవచ్చు కదా, వీళ్ళందరినీ పణంగా పెట్టి ఎందుకు ఆడటం? రాజు కాబట్టి ఆయనకు ఆ అధికారం ఉంది. ఇక్కడ కొంచెం మనస్తత్వ ధోరణి కూడా మనం చెప్పుకోవాలి. వ్యసనపరుడు అనేటప్పటికీ లేదా జూదంలో ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి వాడు, ఇప్పుడు అంతెందుకు చీట్ల పేక ఆడేవాడని చూద్దాం మేడం. మనం మీకు అది అర్థమయ్యేదానికి చెప్తున్నా. నేను జేబులో ఒక 100 రూపాయలు 200 పెట్టుకొని ఆడని పోయినాను. అవి పోతాయి, రొంత వస్తాయి. వచ్చే కొంది ఆడాలనుకుంటాడు. పోతా ఉండే కానీ ఆడాలనుకుంటాడు. అంటే ఇంకా వస్తుందేమో, ఇంకొక ఆట గెలుస్తామేమో అని చెప్పి అవి అయిపోయినా కానీ అప్పు పెట్టి అయినా ఆడతానంటాడు వాడు. అవును కదా, ఇది మనిషి యొక్క లక్షణం. ధర్మరాజు కూడా మానవ లక్షణానికి అతీతుడేం కాదు. పోయే కొద్ది అయితే ఇంకా భారతంలోనే ఉంది. ఒక్కొక్కటి పెట్టే కొద్ది ఆయన ఆలోచన చేస్తూ ఉంటే వీడు శకుని వాడిని రెచ్చగొడుతూ ఉంటాడు. మీకు భారతంలో ఉంది. నువ్వు అదేముంది, ఈతడో గెలుస్తావేమో, ఇంకోటి ఉన్నాడు కదా పెట్టు, ఇక పెడతాడు. అక్కడ జూదంలో వ్యసనంలో ఉండేటువంటి మనిషి యొక్క లక్షణం ఈతడో గెలుస్తామేమో అనేటువంటి దాంతో అని పెడతాడు. ధర్మరాజు జూద ప్రియుడే కానీ జూద వ్యసనపరుడు కాదు. జూద వ్యసనం వేరు, జూద ప్రియత్వం వేరు. గురుగారు, చాలా మందికి ఉండే ఇంకో సందేహం ఏంటంటే, వేదవ్యాసుడు మహాభారతాన్ని జయం అనే పేరుతో రచించాడు. అయితే మహాభారతంలో కూడా వేదవ్యాసుడి పాత్రధారిగా కూడా ఉన్నారు. అంటే వేదవ్యాసుడు మహాభారతాన్ని ఊహించి రాశాడా, లేక జరిగిన దానినే రాశాడా, ఏంటి అసలు అనేది కూడా చాలా మందికి ఇంకా సందేహమే. దీనికి మహాభారతంలోనే, తెలుగు మహాభారతంలో కూడా కొంత సమాధానం ఉంది మేడం. కొంత జరిగింది రాశాడు, కొంత జరగబోయేది రాశాడు. భీష్మ పర్వంలో ఈ ప్రసక్తి వస్తుంది. అక్కడ వేదవ్యాసుడే వచ్చి, ఇదిగో నేను ఇట్లా చేస్తూ ఉన్నాను, కథ ఇది మీ చరిత్ర చెప్తాను, ఇక ముందుకు చేయబోయేది కూడా నేను చెప్తాను అని చెప్పి దాంట్లో ఉంది దానికి సమాధానం కూడా. కాబట్టి నా అంచనా ప్రకారం ఆయన అప్పటి వరకు జరిగింది చెప్పాడు, ముందు జరగబోయేది కూడా చెప్పినాడు. వాళ్ళకి యోగ దృష్టి ఉండేది కాబట్టి ముందు జరగబోయేది కూడా చెప్పాడు. అది మహాభారతంలో ఉంది. నేను ఇంకా పని చేస్తాను. ఆది పర్వంలోనే 3వ అధ్యాయం 161 వచనంలో ఇది ఉప్పు పర్వసర్వ ఇదంతా ఉంది. 3 సంవత్సరాల కాలంలో నేను దీన్ని రాస్తాను అని చెప్పి కూడా ఉంది ఒక మాట. కాబట్టి భారతం ప్రకారమే ఆయన జరిగింది జరగబోయేది రెండూ చేసి చెప్పాడు భారతం ప్రకారం. గురుగారు, కాండవ దహనం గురించి కూడా మీరు ఒక
అద్భుతమైన విషయాన్ని రాశారు. ఉమ్, కాండవ దహనం వల్ల అర్జునుడికి ప్రాణోపాయం ఎలా వచ్చింది ఉమ్. అనే దాని గురించి ఒకసారి చెప్తారా? మనం కాండవన దహనం కథని కాండవన దహనం వరకే చూస్తాం, ఉమ్, అది కథగా. దానికి ఆదిపర్వంలోనే ఉంది. కాండవనాన్ని అగ్నిదేవుడు దహించబోయేటప్పుడు ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉంటే అగ్నిదేవుడు అర్జునుడిని చెప్పి, అర్జునుడు కృష్ణుడు విహారయాత్రకు వచ్చుంటారు అక్కడికి. ఆ సమయంలో అవును. సుభద్ర పెళ్ళయింది అనుకుంటే విహారయాత్రకు వచ్చుంటారు. వాళ్ళ దగ్గరకు వస్తే మేమేం శ్రీకృష్ణుడు ప్లానింగ్ అని, మా దగ్గర ఏం ఆయుధాలు లేవయా, మేము ఎట్లా చేయాలి అంటే, నేను ఇస్తాను స్వామి అని చెప్పి ఆయనకి గాంధీవము, ఈయనకి సుదర్శన చక్రం ఇస్తాడు, ఉమ్, అగ్ని ఇస్తాడు. అవును. వాటితో మీరు నాకు ఆ ఇంద్రుడు వర్షం నుంచి కాపాడండి, నేను దహిస్తానంటాడు. సరేనంటాడు, చేస్తాడు. అర్జునుడు ఏం చేస్తాడు, వర్షం పడేయకుండా ఖాండవ గృహాన్ని నిర్మిస్తాడు. అంటే ఒక పందిరి మాదిరి వేసేసి వర్షం చినుకులు పడకుండా చేస్తాడు. అది పెద్ద వనం కాబట్టి దాంట్లో చాలా రకరకాల జీవ జంతువులన్నీ అన్నీ పోతూ పోతూ ఉంటే ఈ తక్షకుడు ఏదో పాము కూడా వెళ్ళిపోతూ ఉంటే పాముని అర్జునుడు చంపేస్తాడు పోకుండా చేసి. దాని పిల్ల బతికిపోతుంది. తక్షకుడి మా అమ్మని చంపి నన్ను అనాథం చేసినావు కాబట్టి నీ మరణానికి నేను కారకుండా అవుతాను అని చెప్పి నాగాస్త్రంగా మారి అర్జునుడిని చంపగల వీరుడు ఎవరు అని నేను చెప్పి కర్ణుడి దగ్గర మనకు ఆ కాండవం ఇక్కడే మనం కాండవం దహనం చదివే పాఠకుడు ఎవడైనా కానీ ఇక్కడ వరకే చదువుతాడు. దీని లింక్ ఎక్కడుంది, మళ్ళీ కర్ణపర్వంలో ఉంది. వీడు ఈ మాట అన్నాడు, ఇక్కడ అయిపోయింది. మనం దీని పాఠకుడు ఎవరైనా కానీ వదిలేస్తాడు. అయితే ఈ ఆయుధంగా మారినటువంటి వాడు కర్ణుడి దగ్గర చేరున్నాడు. యుద్ధం అర్జునుడికి కూడా తెలియదు ఇది, యుద్ధం జరుగుతుంది. అప్పటికే మీరు శక్తి ఆయుధం పోయింది ఘటోత్కచుడి మీద ప్రయోగించి. ఇవి దగ్గర ఉండేది నాగాస్త్రం. చివరి క్షణాల్లో నాగాస్త్రం ప్రయోగిస్తాడు. కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడు ఏం చేస్తాడు, రథాన్ని ఓ 4 ఇంచుల కిందకు నొక్కేస్తే కంఠానికి గురి చూసిన నాగాస్త్రం అది కిరీటాన్ని. అయినా అర్జునుడు సావలేదని చెప్పేది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. నాగాస్త్రం వస్తూ ఉంటే కృష్ణుడు అర్జునుడు చెప్పి నువ్వు ముందు దాన్ని సంహరించు, లేకపోతే అది నిన్ను చంపుతుంది అని చెప్పి కృష్ణుడు చెప్పి చంపించింది. ఇప్పుడు కృష్ణుడైతే పోతే అర్జునుడు ప్రాణాపాయమే కదా అది. ఆ విషయం చెప్తాను నేను అక్కడ. చాలా బాగా చెప్పారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాఠకుడు కథతో పోయేటువంటి వాడు వేడు, పరిశోధకుడు వేడు. దీనికి లింక్ ఎక్కడ ఉంది అని చూసి వాడు అది చూస్తాడు. అది అక్కడ ఉండేటువంటిది. అయితే మాండవ్యుని కథని కూడా మీరు చాలా బాగా ఇప్పుడున్న సమాజానికి పిల్లలకి సంబంధించిన క్రిమినల్ లాస్ ఎలా ఆ కథకి ఇక్కడికి రూల్స్ లింక్ ఉందో అనేది చెప్పారు. ఒకసారి అది చెప్తారా? మాండవ్యుడు ఒక ఋషి కుమారుడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. దొంగలు రాజాస్థానంలో దొంగలు పడి సంపదలు దొంగిలించి తీసుకొని వస్తుంటే రాజభటులు తరుముకుంటూ వస్తారు. వీడు ఆ దొంగలు వచ్చి ఈ మాండవ్యుని ఆశ్రమంలో దాక్కుంటారు. వచ్చిన రాజభటులు మాండవ్యుడిని అడుగుతారు, ఇక్కడికి దొంగలు వచ్చారు స్వామి, మీరేమైనా చూసారా, ఉంటే చెప్పండి ఆ చూకని. ఆయన విచక్షణలో పడతారు. నిజం చెప్తే దొంగల ప్రాణాలు పోతాయి, నిజం చెప్పకపోతే అబద్ధ దోషం పాపం అంటుకుంటుంది. ఏం చేయాలని చెప్పి కొద్దిసేపు ఆలోచించి ఒక అబద్ధం చెప్పినందువల్ల 5 ప్రాణాలు రక్షింపబడుతున్నాయి కాబట్టి ఈ చిన్న అబద్ధం చెప్దాంలే అని నేను చెప్పి అబద్ధం చెప్తాను. అంటే నాకు తెలియదు అని మౌనం వహిస్తాడు. సరే వాళ్ళే పోయి వెతికి పట్టుకొని తీసుకుపోయి రాజుకు ఒప్పగిస్తే వాళ్ళకి శిక్షలు వేస్తాడు. ఈ పోతూ ఈ దొంగలతో కూడా ఈ మునిని కూడా పట్టుకొని పోతాడు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేటువంటి కారణంగా, నీ ఆశ్రమంలో ఉన్నా కానీ నువ్వు మాకు చెప్పలేదు నీ దోషం అని చెప్పి ఈయన కూడా రాజు ఈయనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వని కారణంగా శూలపురతము అనేటువంటి శిక్ష విధిస్తాడు. ఆయన అనుభవిస్తాడు, రాజేసిన శిక్షను అనుభవిస్తాడు. అక్కడేం వాదన పెట్టుకోడు. ఆయన అనుభవించి మళ్ళీ శిక్ష తీరిన తర్వాత కొంతకాలం ఉండి తర్వాత ఆయువు తీరి చనిపోయి యమ సదనానికి పోతాడు. అక్కడ యమధర్మరాజుతో వాదన పెట్టుకుంటాడు ఈయన మాండవ్యుడు. ఏమయ్యా నేను
నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావు, నేను అంత పెద్ద తప్పే చేసినాను, అది పెద్ద శిక్ష కదా శూలప్రతం అంటే, మరి అంత ఘోరమైన పాపం నాకు తెలిసి నేనేం చేయలేదు, ఎందుకు ఇది చేసినంటే ధర్మరాజు చెప్తాడు, ఏంది స్వామి మీరు త్రికాలజ్ఞులు, మీకు తెలియదా మీరేం చేసినారు, మీరు చిన్నప్పుడు తూనీగులకి తోకలకి ముళ్ళు గుచ్చి వాటిని ఎగరనీయకుండా బాధ పెట్టినారు కదా, తూనీగుల తోకలకు ముళ్ళు గుచ్చినారు కాబట్టి మీకు ఇప్పుడు శూలప్రతం శిక్ష పడింది, అలాంటిదేను అని. అప్పుడు ఈయన ఆలోచిస్తుంది, నిజమే, నేను ఆడిన మాట నిజమే, అయితే నాకు తెలియదు కదా, అది తప్పని తెలియదు కదా, నేను చిన్నపిల్లవాడిని, బాలుడిని. అంటే విచక్షణ, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం రాకపూర్వం జరిగినటువంటి విషయానికి తెలివిగల్లావాడు చేసేటువంటి వాడికి వేసేటువంటి శిక్షలు వేయించునా అని అని చెప్పి ఆలోచించట్లు. కాబట్టి మీకు ఇది పొరపాటు స్వామి, చిన్నపిల్లలకి విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తారు, ఆ తప్పులకి వాళ్ళను సరిదిద్దేటువంటి శిక్షలే ఉండాలి కానీ ఇలాంటి కఠిన శిక్షలు ఉండకూడదు అని అని చెప్పి, మీరు ఇట్లా నాకు ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఇచ్చినారు కాబట్టి శాపం పెడతారు, మీరు మానవ జన్మ ఎత్తి కొంతకాలం మానవుడిగా జీవిస్తుడుగా. అదే విదురుడుగా పుట్టాడు ఈయన. అక్కడ కాగిపోలేదు, ఒక మర్యాద చేస్తాడు. ఇక్కడ మర్యాద అంటే కట్టడి, మన భాషలో చెప్పాలంటే చట్టం. ఇక్కడ మర్యాద అంటే రిక్వెస్ట్ అని, రెస్పెక్ట్ అని కాదు. మన వ్యవహారంలో చెప్పాలంటే కట్టడి, న్యాయ చట్టపరంగా చెప్పాలంటే చట్టం. అదేమిటి అంటే చిన్నపిల్లలకి ఏదో 15-16 సంవత్సరాలు లిమిట్ పెట్టి, ఆ వయసు వచ్చి అంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం కలిగేంత వరకు చేసేటువంటి తప్పులు అవి పొరపాట్లుగానే స్వీకరించాలి, దానికి తగినటువంటి శిక్షలు అంటే వాళ్ళు తెలుసుకునేటువంటి శిక్షలే విధించాలి, కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి అంటే ఈ ఏజ్ లిమిట్ పెట్టాడు అక్కడ. అదే ఇప్పుడు ఈనాటి ఇండియన్ పీనల్ కోడ్ లెక్కన మనం తీసుకుంటే చిల్డ్రన్ యాక్ట్కి అదే బేస్. మాండవ్య కథ, సామాన్య పాఠకుడు మాండవ్యుడి కథ చదివితే కథ వరకే చదువుతాడు, మహా అంటే ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే పాపం ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు ఎందుకని అనుకోవచ్చు. అంతేగాని ఈ బాల నేరస్తుల పాలే చిల్డ్రన్ యాక్ట్కి దీనికి లింక్ ఉందనేటువంటి ధోరణి ఎవరికి రాదు, అలాంటివే పరిశోధకులు చేస్తారు. అది ఈనాటి సమాజం దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి విషయాలు. అయితే ద్రౌపది విషయంలో కూడా చాలా మంది ఇప్పటికీ చర్చిస్తూ ఉంటారు. ఆవిడ ఎంత మహాభారతంలో ఉన్న వారందరూ ఎంతో మహనీయులు, గొప్పవారు అయినా కూడా ఇప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒపీనియన్ కాన్ఫ్లిక్ట్. సో మీరేం చెప్తారు? ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్న మాట నిజమే, మానసిక సంఘర్షణలు వస్తాయి. అసలు ఏంటి, మాయాజూదంలో ధర్మరాజు ఓడిపోయాడు, దుర్యోధనుడు కావాలని చేస్తూ ఉన్నాడు కాబట్టి ద్రౌపది అక్కడ అదేది ఆ సభలో మయ సభలో నవ్వింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటే ఆమెను అవమానించాలనేటువంటిది వాడి మెయిన్ ఇంటెన్షన్. ఆమెను తీసుకొని రమ్మని ప్రాతికామిని అనేటువంటి వాడిని పంపుతాడు. ఆ ప్రాతికామిని పోయి, అమ్మ అయ్యగారు నిన్ను రమ్మంటున్నాడు సభకని అంటే ఆమె రాదు, నేను ఏకవస్త్రను, ఏకవస్త్రం అంటే తెలుసు కదా, ఏకవస్త్రను, నేను రాకూడదు అని నేను చెప్పి చెప్తుంది. లేదమ్మా రమ్మంటున్నాడు రావాలా అని చెప్పి భటుడంటే, అయితే నువ్వు నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం తీసుకొని రా, అప్పుడు వస్తాను అంటుంది. అప్పుడు ఆమె ఏం ప్రశ్నిస్తుందంటే, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా. ఇక్కడ కూడా న్యాయశాస్త్రం ఉంది. నన్నోడి తన్నోడినా, తానోడి నన్నోడినా. అంటే ముందు ఆయన ఓడిపోయి జూదంలో నన్ను పణంగా పెట్టి ఓడిపోయాడా, లేదు ముందు నన్నే పణంగా పెట్టి నేను ఓడిపోయిన తర్వాత ఆయన పణంగా వచ్చి ఆయన ఓడిపోయినాడా. ఇది సామాన్యంగా అందరికి అర్థం కాదు ఈ మాట. ఈ ప్రాతికారం అంటే ఒక భటుడు అన్నట్టు, భటుడికి అర్థం కాల, వాడికి అర్థం కాల. ఇదేదో అనుకొని చెప్పి అయినా నేను పోయి కనుక్కొని వస్తానమ్మా అని పోయిస్తే దుర్యోధనుడు కోపం వస్తుంది. సేవకులకి ఇంత నిర్లక్ష్యమా, నేను చెప్తే రాదా, అదే దుశ్శాసన పోయి లాక్కొని రారా అంటాడు. వాడు పోయి తీసుకొస్తాడు.
ఇంకా అది బలాత్కారమే. ఉమ్, వచ్చిన తర్వాత అందరూ మౌనంగా ఉంటే ఆమె అడుగుతుంది, న్యాయం చెప్పండి, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? ధర్మ విజిత అయితే మీరేసే శిక్షను అనుభవిస్తా, అధర్మ విజితనైతే నన్ను వదిలిపెట్టండి. ఎవరూ చెప్పరు. ఆ, తెలుసు, భీష్ముడికి తెలుసు, విదురుడికి తెలుసు, సంజయుడికి తెలుసు, అందరికీ తెలుసు, ధర్మరాజుకి తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నన్ను ఇది రాసిన తర్వాత చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు మేడం. ఆ. భీష్ముడు అంతటి వాడు, భీష్మ పితామహుడు అంటాం అంతటి ఆయన వాడు చెప్పాలి కదా. ఎందుకు గమ్ముకున్నాడు? ద్రోణుడు అస్త్ర విద్య గురువు కదా, ఆయన ఎందుకు గమ్ముకున్నాడు? అవును. ఈ ప్రశ్నలు నన్ను కూడా వేస్తున్నారు. అయితే అది అధర్మ విజితని అందరికీ తెలుసు, ఉమ్, అయినా ఎందుకు మిన్నకున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. భీష్ముడు అంతటి వాడు ఎందుకు మిన్నకుండాలి? విదురుడు కూడా ధర్మానికి మారిపోయారు అని చెప్తారు కదా. విదురుడు ఇంకా నువ్వు చెప్పు ధర్మం, నువ్వు చెప్పు ధర్మం, నువ్వు చెప్పు ధర్మం అని అందరిని అడుగుతాడు, కానీ వాడు చెప్పడు. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే అప్పటికే ఇక్కడ మనం క్యారెక్టర్స్ని ఎనలైజ్ చేయాలి. అప్పటికే దుర్యోధనుడు రారాజుగా బాగా ప్రసిద్ధికి ఎక్కుతున్నాడు. ఆ, వాడు పేరు ప్రతిష్టలు, వాడి అధికారం బాగా చలామణి. దీనికి కారణం ఏంటంటే అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకి బందీ అయిపోయినాడు. దుర్యోధనుడు ఏది చెప్తే అది శాసనమే, నా మాటే శాసనం. అయితే ఇక్కడే మనకి ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. అసలు పాండురాజు ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు కింగ్ ఎవరు, రాజు ఎవరు? పాండురాజు కదా. ఇది మళ్ళీ ఇంకొక ప్రశ్న. మరి పాండురాజు అయినప్పుడు ధృతరాష్ట్రుడే రాజు కాదు. అలాంటి ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు రారాజు ఎట్లయినాడు? ఇది కూడా ధర్మ సందేహమే. అంటే పాండురాజే నిజంగా, అంటే ఆనాటి శాసనాల ప్రకారం అంధుడు, వికలాంగులైనటువంటి వాళ్ళు పరిపాలనకు పనికిరారు మేడం. అందులో అంధుడు అసలు పనికిరాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కాబట్టి అది లేనిది పరిపాలన సాగదు. కాబట్టి ఆయన్ని తీసి అందరూ పాండురాజునే రాజుని చేశారు. అయితే పాండురాజుకి అందంటే వల్ల మాదిన అభిమానం. ఆయన దామకే వాస్తుగా సింహాసనం మీద పెట్టి ఈయనే పరిపాలన చేశాడు. ధృతరాష్ట్రుడు పాండురాజే. ఇప్పుడు మనం సంస్థల్లో కొన్నిట్లో ఎవరన్నా నాబోటి పెద్దవాళ్ళు ఉంటే గౌరవ అధ్యక్షులు కానీ పెడతారు కదా, వాడికి ఏం పని ఉండదు, గౌరవం కుర్చీ మీద కూర్చుంటాడు, అంతే కదా మేడం. మనకి నడుస్తుంది కదా, ఇదే కానీ మనం కనుక్కోవాలి. ధృతరాష్ట్రుడు కూడా అంతే అనుకోండి, ఒక గౌరవ అధ్యక్షుడు. పరిపాలన చేసేదంతా ఎగ్జిక్యూటివ్ కింగ్ ఎవరు? పాండురాజు. జరుగుతూ ఉంది, అట్లనే జరుగుతుంది. ఆయన ఉన్నంతకాలం ధృతరాష్ట్రుడికి ఏం పని లేదు, ఉన్నాడు. ఆయన మర్యాదగా అన్నాన్ని గౌరవంతో కూర్చొని పెట్టాడు, అంతే. ఈడేదో వేటకు పోయినాడు, అక్కడ కథ మీకు తెలుసు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో అక్కడే పాండవులు పుట్టారు. వాళ్ళు వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి వయసు కూడా ఉంది, 16 సంవత్సరాలు ధర్మరాజుకి. ఒక్కొక్క సంవత్సరం తక్కువ వీళ్ళు. అంటే భీముడికి 15, అర్జునుడికి 14, నకులకి 13, సహదేవుడికి 12. కరెక్ట్. ఇది వాళ్ళ ఇది. ఇక అది మొదలుకొని వాళ్ళని అస్త్ర విద్యలు ఇవన్నీ అయ్యాడు, రాజ్యం కూడా ఇచ్చాడు, అయిపోయింది. ఇక ఆయన పోయిన అయిపోయిన తర్వాత ఇక నామకే వాస్తే రాజు ఉన్నవాడు అసలు రాజు అయినాడు. ఇక్కడ కర్ణుడు అనే ఒక రాజనైతిజ్ఞుడు ఉన్నాడు వీళ్ళ దగ్గర. దుర్యోధనుడు ఇప్పుడు ఇది మనం అంతా సొంతం చేసుకోవాలంటే ఎట్లా అని ప్లాన్ చేసుకుంటూ రాజనీతి ఏం చెప్తా ఉంది అని చేస్తే కర్ణుడు ఒక సూత్రం చెప్తాడు. మీరే దీనికి ఉండాలంటే దీనికి అర్హులైనటువంటి వాళ్ళని కొన్ని సంవత్సరాలు దీనికి దూరంగా పంపించండి. పంపిస్తే వాళ్ళకి పోతుంది. ఇప్పుడు మన హక్కులు కూడా కొంత దూరం పోతే రిజిస్ట్రేషన్లకు కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మన పేరు మీద మన శిస్తులు కట్టకపోతే ఎవడన్నా కడితే వాడికి అవుతుంది. అట్లానే అనుకోండి. ఇక దూరంగా పోతే, హక్కుదారులైనటువంటి వాళ్ళు దూరంగా పోతే ఉన్న వాళ్ళకే హక్కు లభిస్తుంది. దానికి ఏం చేశాడు ఈ దుర్యోధనుడు? వారణావతం అనేటువంటిది ఒక చిన్నది ఇచ్చేసి అక్కడికి పంపిస్తాడు వీళ్ళని. అంటే హస్తినాపురానికి దూరం చేయడం, అట్లా వాళ్ళని దూరంగా చేశాడు.
ఆ దూరం కావడం వల్ల వీళ్ళకే హక్కులు వచ్చినాయి, వీళ్ళే పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు రాజు అయిండు. నా ఇంటర్ప్రిటేషన్ ఏం కాదు, ఇది భారతంలో కణవనీతి చెప్పే సంగతి ఇదే. జనాల్లో వీళ్ళే రాజు అయిపోయినాడు. వీడి మాట చెల్లతవుతూ ఉంది కాబట్టి వాడిని అసలు యువరాజు అనాలి, కానీ ఎందుకో యువరాజు అనకుండా రారాజు అన్నాడు. అంటే ఈ రాజారాజు అనడంలో కూడా ఒక మతలబు ఉంది మేడం. రాజు మాట కన్నా కూడా వీడి మాటే చెల్లుబడి అవుతూ ఉంది, అందుకనే వాడు రారాజు అయ్యిండు. అందువల్ల అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడరు. అంటే ఇంక అయితే ఈ భీష్ముడు వీళ్ళు ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. వీళ్ళని ఎన్నో మాటలు అవమానించినాడు దుర్యోధనుడు. భీష్ముడిని కానీ, విదురుణ్ణి కానీ, ఈవెన్ గురువుని కూడా, ద్రోణాచార్యుడిని కూడా నువ్వు పక్షపాతివి ఎట్లా ఇట్లది అని చెప్పి చాలా మాట్లాడు. ఆ ఇన్ఫీరియారిటీ ఇప్పుడు ఈ అధర్మ విధి అంటే వీడు మనల్ని ఏమంటాడు, ఇంతమందిలో మన పొరవాడు పోతుందని అందరూ గమ్ముకున్నారు. కానీ భీష్ముడు మాత్రం చివరిలో ఒక మాట అంటాడు, అది అందరూ గమనించరు కానీ చివరిలో ఒక మాట అంటాడు ద్రౌపదిని ఉద్దేశించి, అమ్మ ఇది అధర్మమే, కానీ మీకు మంచి రోజులు వస్తాయి, ఈ అధర్మం పోయేటువంటి టైం దగ్గరికి వస్తుంది, మీరు ఇప్పుడు ఏది మాట్లాడకుండా ఉండడమే మంచిదని అని చెప్పి ఒక మాట చెప్తాడు. అంతే చెప్పిండు కానీ ఖండించలేదు. ఎవరు ఖండించలేదు. ఖండించడానికి పోవడానికి కారణం ఏంటంటే దుర్యోధనుడు మనల్ని ఏమంటాడు, ఏ శిక్షలు విధిస్తాడు, ఏమో అవమానిస్తాడు ఇంతమందిలో అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇది మానవ సహజమే మేడం. కణిక రాజనీతి అని ఉంది. రాజనీతులు చాలా ఉన్నాయి, జనకనీతి, కణవనీతి, కణిక నీతి చాలా ఉన్నాయి భారతంలో. కణికుడు ఈ ఉపాయం చెప్తాడు, సింహాసనానికి కొన్ని సంవత్సరాలు వాళ్ళని దూరంగా పెడితే ఆ సింహాసనం మీద ఉన్నోడికే హక్కులు వచ్చేస్తాయి అనేటువంటి రాజనీతిలో కణక నీతిలో ఉంది. ఇది కణికుడు వాడి పేరు. అయితే సార్ ఇంకొకటి, భీష్ముడు అంపశయ్య మీద అసలు ఎన్ని రోజులు ఉన్నాడు, అప్పుడు ఏం మాట్లాడాడు, ఇదంతా ఒకసారి. భీష్ముడు యుద్ధంలో 10వ రోజు అర్జునుడి బాణాలకి చనిపోవాల్సింది, చావు దెబ్బలు తిన్నాడు కానీ సావడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణం అనేటువంటి ఒక వరం ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు అంటే సత్యవతిని ఆయన పెళ్లి చేయించినాడు. అప్పుడే ఈ భీష్ముడు అయినాడు. అంతకుముందు ఆయన పేరు దేవవ్రతుడు. ప్రభాసుడు అనేటువంటి వాడు దేవవ్రతుడుగా పుడతాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి భీష్ముడు అయినాడు. అప్పుడే వాళ్ళ తండ్రి శంతన మహారాజు సత్యవతిని ఇచ్చి పెళ్లి చేసినందుకు స్వచ్ఛందమంట. అంటే వాడు అనుకుంటేనే చస్తాడు, ఎవరూ చంపలేరు ఆయన్ని. అర్జునుడి దెబ్బలు సావు దెబ్బలు తిని పడిపోయినా అది తాను అనుకున్నటువంటి పుణ్యకాలం కాదు. ఉత్తరాయణం ఇంకా పుణ్యకాలం కొద్ది రోజుల్లో రానున్నది. నెల 16 రోజులు ఏమో టైం ఉంది. నెల 16 రోజులు 2 నెలల 16 రోజుల్లో సరే గుర్తులేదు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోతే సరాసరి వైకుంఠం పోతాం అనేటువంటిది నమ్మకం, మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దానికోసం వెయిట్ చేస్తూ ఆయన కింద పడుకోడు. ఆయన యోధానుయోధుడు కదా, అంపశయ్యం తయారు చేస్తే, అర్జునుడు తయారు చేస్తే అంపశయ్యం మీద పడుకుంటాడు. ఆ వచ్చిన పుణ్యకాలం వచ్చిన దాకా ఉంటాడు. అప్పుడే శాంతి పర్వంలోని కథలన్నీ చెప్తాడు. అవును, కరెక్టే. అయితే భీష్ముడి జీవితాన్ని చూసి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కటే నేర్చుకోవచ్చు అమ్మా, ఒక డిసిప్లిన్గా ఉండడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకు ఆయనకు అన్ని నష్టాలే జరిగాయి కదా. అవును, కష్టాలు వచ్చినా కానీ ఓర్చుకోవాలి కదా, ఉండాలి. మరి అదే కట్టుబాటు అంటే. కష్టాలు వస్తే తప్పిపోతే మరి దాంట్లో ఏముంది, డిసిప్లిన్ ఏముంది? అవును, కష్టాలు వచ్చినప్పుడే నిలబడాలా. అలాగే గురుగారు, అయితే మనం కర్ణుడు గురించి చూస్తే మీకు తెలుసు, కల్కి సినిమా చూసారా? కల్కి చూడలేదు మేడం. అంటే అందులో కర్ణుడిని చాలా బాగా చూపించారు. ఆ తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట, అసలు కర్ణుడు ఎంత గొప్పవాడు అని. కొంతమంది అంటుంటే మహాభారతంలో కర్ణుడి గురించి అంత గొప్పవాడు అని ఎక్కడ రాసి లేదు అని ఉందన్నమాట.
అసలు కర్ణుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కాదు, భారతంలో ఉండేదే చెప్తా నేను. అలాగే. సరే, కల్కి నేను చూడలేదు కానీ కర్ణుడి మీద దానవీర సూరకర్ణ అని ఎన్టీ రామారావు ఒక సినిమా చూశాడు, అది చూసా. అది చూడకపోయినా కానీ కర్ణుడికి మన తెలుగు సమాజంలో ముఖ్యంగా దానకర్ణుడని, శూరకర్ణుడు అని ఇట్లా ఉన్నాయి. ఇంకో చాలా అద్భుతమైన మాట ఉంది. చాలా అందరూ కర్ణుడు లేని మహాభారతం అంటారు. అంటే కర్ణుడు లేకపోతే మహాభారతమే లేదు అన్నట్టు. అంతే కదా, మనం సామాన్యంగా ఎందుకు లేదు, అంత ఇదేముంది కర్ణుడి పాత్ర? మీరే చెప్పాలి. మహాభారతం అంటే ఇక్కడ దీనికి అర్థమైంది, కర్ణుడు లేని మహాభారతం అంటే కర్ణుడు లేకపోతే మహాభారతం ఇంకొక విధంగా ఉండేది, లేదని కాదు. కర్ణుడు లేకపోతే భారతం ఇంకొక విధంగా ఉండేది, ఇప్పుడు మనం చదువుకునేటట్టు ఉండకపోను. అంతే. అంటే కర్ణుడికి ఇంపార్టెన్సే ఉంది. కానీ మహాభారతంలో ఈ మాటలన్నీ కూడా మనం వినేటువంటివి. ఈ దానవీర సూరకర్ణ కానీ కర్ణుడు లేని మహాభారతం అని కానీ కర్ణుడి గురించి ఇంత గొప్పగా మహాభారతం చెప్పడం లేదు, మహాభారతంలో లేదు. ఇప్పుడు దానకర్ణుడు అన్నారు. దానకర్ణుడు అంటే అంత గొప్ప దానం చేసినటువంటి వాడికి కూడా ఆ బిరుదు మనం సరిగ్గా కనపడడం లేదు, మహాభారతంలో కూడా లేదు. దదీచి పాత్ర ఉంది మహాభారతంలో. ఇంద్రుడు వజ్రాయుధాన్ని అడిగినప్పుడు ఆయన తను ఆత్మార్పణం చేసుకొని చనిపోయి ఆ ఎముకల్ని ఆయనకిచ్చి ఆయన దాంతో వజ్రాయుధం చేయించుకున్నాడు. అంటే తన ప్రాణాన్నే బలిగా ఇచ్చినటువంటి దదీచి, అది దానమే కదా. మరి దదీచి అని ఆయనకు పేరు రాలేదు. ఇక కర్ణుడు చేసిన దానాలు ఏమున్నాయో కానీ గొప్ప దానంగా మనం అనుకోవాల్సింది కర్ణకుండలాల్ని ఇంద్రుడికి దానం చేయడం. ఇంద్రుడికి దానం చేసినాడు నిజమే. అంటే ఇక్కడ దానం అంటే ఏంది మరి? ఏమి ఆశించకుండా ఇవ్వటం, ప్రతిఫలం లేకుండా తనకున్నది ఇతరులకి త్యాగం చేయడం. ఇది భారతం చెప్పేటువంటి నిర్వచనమే. కర్ణుడు మరి ఆ పని చేశాడా? లేదు. ఇంద్రుడి దగ్గర శక్తి ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకొని కవచకుండలాడు. అది దానమే కాదు. నా మాటలు నేను దాంట్లో రాసింది ఇది ఒక విధమైనటువంటి లాభసాటి బేరం, అది దానం కాదు. అంటే దానకర్ణుడు అనేటువంటి పోయింది. ఇక శూరవీర కర్ణులను చూద్దాం. అరణ్య పర్వంలో వీళ్ళు ఘోషయాత్ర పోయినప్పుడు ఆ సరోవరంలో వీళ్ళు స్నానాలు చేస్తుంటే, గంధర్వ సరోవరం అయితే వాడు వచ్చి అబ్జెక్షన్ చేస్తే, దుర్యోధను వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళందరినీ మడిసి రథచక్రాలకు కట్టుకొని పోతుంటే కర్ణుడు యుద్ధం చేస్తే ఓడిపోయి ఏం చేయలేకపోతాడు. వాడు తీసుకొని పోతుంటే అప్పుడు వాళ్ళు భానుమతి వాళ్ళంతా వచ్చి ధర్మరాజును వేడుకుంటే ఆ ధర్మరాజు అర్జునుడిని భీముని పంపిస్తుంది. అంటే అక్కడ వీరుడిగా పోయింది. రెండో ఇన్సిడెంట్ ఉత్తర గోగ్రహణం. ఉత్తర గోగ్రహణంలో కూడా అర్జునుడి దెబ్బకి వాడు ఏం చేయలేకపోయినాడు. కాబట్టి ఇక వీరుడు సూర్యుడు అనేటువంటిది భారతం ఉంది. మరి ఈ పేర్లు ఎట్టొచ్చినాయి అని అంటే నేను అభిప్రాయపడి నా పుస్తకంలో రాసింది ఏంటంటే, తెలుగు సమాజంలో కర్ణుడి మీద ఒక సింపతి, కరుణ, దయ ఉంది. ఎందుకు అంటే వాడు ఉన్నత జన్మంలో కుంతికి పుత్రుడిగా సూర్యుడు వరప్రసాదంగా పుట్టినా కానీ అంత స్టేజ్లో వాడు జీవితం రాలేదు కదా. అది అటువంటి పాపం దిక్కు లేనివాడే, అనాథ అయిపోయినాడే అనేది మనం కూడా జాలి పడతాం కదా. అలాంటి జాలి కరుణ కర్ణుడి మీద ఉంది. అందువల్లనే ఇటువంటి ఎన్ని వచ్చినాయి. కానీ అనుకుంటే భారతాన్ని పట్టి చూస్తే దానవీర సూరకర్ణ అనేటువంటి నిలవదు, లేవు. దానికి తగినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు భారతంలో. కుంతీదేవి కర్ణుడికి అన్యాయం చేసింది, అలా పసికందుని వదిలేయటం ఏంటి అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏమైనా మన పూర్వ జన్మ వృత్తాంతం కానీ ఏమైనా లింక్ ఉందా? కుంతీదేవి చేసింది అన్యాయం అని అనుకోవాలా? ఇక్కడ కూడా మనం సమాజపరంగా చూస్తే ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టిండే కదా. అది కర్ణుడి తప్పు కాదు కదా. కర్ణుడి తప్పు కాకపోవచ్చు, కానీ ఆమెను సమాజం ఏలెత్తి చూపుతుంది కదా కదా మనం ఆలోచించినా కానీ. అయితే
దానికి కూడా నిలబడాలి కదా అనేటువంటి అది వేరే ప్రశ్న. అవును. అందరూ నిలబడలేకపోవచ్చు, కానీ ఆ గిల్టీ కాన్షియస్ కుంతిలో జీవితాంతం ఉంది మేడం, మీరు గమనించండి. ఉందా? ఆశ్రమవాసవరంలో కూడా ఉంది. జీవితాంతం అస్త్ర విద్యా ప్రదర్శనప్పుడు కూడా కుంతిగా మనసులో బాధపడుతుంది. ఆ గిల్టీ కాన్షియస్ అయితే ఉంది ఆమెకి, కానీ సమాజానికి వెరిచి ఆమె ఆ పని చేసింది, అంతే మనం చెప్పాల్సి. అది న్యాచురల్ కూడా. ఎంతమంది చేస్తలేరు మేడం ఇప్పుడు మాత్రం. అయితే మీరు ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట అన్నారు, ఏదంటే సురాపానం నిషేధించబడింది మహాభారతంలో అని. అయితే సురాపానం ఒకవేళ నిషేధించబడి ఉంటే కృష్ణుడి తర్వాతి తరం, కృష్ణుడి పిల్లలు, మనవళ్ళు, అనిరుద్ధుడు, వీళ్ళందరూ వచ్చేటప్పటికి కృష్ణుడు వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకువెళ్ళాలనుకోవడం, అక్కడ వాళ్ళు తాగేసి మాట అనుకొని గొడవపడి ఒకరినొకరు చంపుకోవడం లాంటివి ఎలా జరిగి ఉంటాయి? ఇది మంచి ప్రశ్నే. అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు మాత్రం నిషేధం లేదా మేడం? ఇప్పుడు మాత్రం మనం వింటున్నావా కదా? ఈ సొసైటీలో నిషేధం లేదా? ఉంది కదా, మనం వింటున్నావా? ఇక చెప్తా, భారతంలో ఉండే విషయం చెప్తా. శుక్రాచార్యుడు మొదటి దీన్ని నిషేధించినాడు మీద, మృత సంజీవిని విద్య. ఈ రాక్షసులకి దేవతలకు యుద్ధాలు జరుగుతున్నప్పుడంతా మృత సంజీవిని విద్యతో దేవతలంతా మళ్ళీ బ్రతికిపోతున్నారు. వాళ్ళు లేదా వీళ్ళు చచ్చిన వాళ్ళు పోయి వీళ్ళ సైన్యం తరిగిపోతారు, రాక్షసులు చచ్చిపోయి బతుకుతున్నారు, దేవతలు చనిపోతున్నారు, దేవతలు యథా ప్రకారం ఉంటున్నారు మృత సంజీవిని. అదే ఈ రాక్షసులేమో మృత సంజీవిని విద్యతో బ్రతికిపోతూ ఉన్నారు. అయితే అప్పుడు బృహస్పతి కొడుకైనటువంటి కచుడిని ఆ విద్య నేర్చుకొని రమ్మని చెప్పి పంపుతాడు. ఆయన ఇక్కడికి వచ్చి శిష్యర్కం చేస్తాడు. ఈ శిష్యర్కంలో ఈయన కుమార్తె దేవయ్య అని ఆయన్ని ప్రేమిస్తుంది. వాడు మాత్రం ఈమెను ప్రేమించడు. వాడు వచ్చిన పర్పస్ వేరు కాబట్టి అది ఎట్లా నేర్చుకుందాం అనేటువంటిది ఆయన చెప్పడు. ఈ విషయం రాక్షసులకు తెలిసింది. వీడు ఎందుకు వచ్చాడు, ఈ విద్య దొంగిలించుకొని పోతాడు, అప్పుడు మనం మనం బలహీనలు అయిపోతాము, ఎట్లనైనా వీడిని సంహరించాలి అని చెప్పి చంపితే కూడా మళ్ళీ ఆయన బతికిస్తాడు, ఆయన బ్రతికిస్తాడు. కాబట్టి ఆయనకు కూడా ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి కచుడిని సంహరించి, గోవులు మేపుకొని ప్రాణపోయి ఉంటే అక్కడే సంహరించి వాడిని కాల్చి బూడిద చేసి ఆ బూడిద సురాపానంలో కలిపి తిప్పి ఈయనకు దాపిస్తాడు. శుక్రాచార్యుడు వీడు తాగుతాడు, లోపల వెళ్ళిపోయింది, కచుడు వెళ్ళిపోయాడు. సాయంకాలం అయింది, గోవులు వచ్చేసినాయి, కచుడు రాలేదు. పాపం దేవయాన్ని ప్రేమించుంది కదా, వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా రాలేదు. సూర్యుడు అస్తమించినాడు, సంధ్య చీకట్లు అయిపోతుంది. ఆ రోజుల్లో రోజంతా పొద్దుపోయిందంటే చాలా, మనకు 11-12 గంటలైనా క్లబ్బులు పబ్బులు నడుస్తుంటాయి, కానీ ఆ రోజుల్లో అస్తమించిందంటే ఇక ఇదేదో తిని పనుకోవడమే. ఆరాట పడుతూ ఉంది. ఇక చూసింది తండ్రిని అడిగింది, ఎందుకులేమ్మా ఎక్కడో ఉంటాడు వస్తాడులేని చెప్తే, కాదు ప్రేమించిన మనసు ఎట్లుంటుంది, కాదండి ఆమె తొందర పెడితే అప్పుడు దివ్య దృష్టితో చూస్తాడు, ఏమైనాడు వీడు ఇంకా రాలేదేనా అని చెప్పి. వాడేమైనాడు, ఈయన పొట్టలోనే ఉన్నాడు. అప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు ఎట్లా వీడు, ఆమెమో ప్రేమించింది, వాళ్ళేందే నేను బతకలేనంటుంది, వీడేమో చచ్చి నా పొట్టలో ఉన్నాడు, ఏం చేయాలి, వాడిని బ్రతికించాలి అంటే వీడు చేస్తాడు. వీడు చేస్తే విద్య వీడితో కూడా పోతుంది కదా. అందుకని వాడు పొట్టలో ఉండగానే మృత సంజీవిని విద్య కచుడికి నేర్పించి వాడిని బ్రతికిస్తాడు. వాడు పొట్ట తెలుసుకొని బయటకు వస్తాడు. వీడు చేస్తే ఆ మృత సంజీవిని విద్యతో వీడు తెలుస్తాడు. అప్పుడు చెప్తాడు శుక్రాచార్యుడు, నేను ఈ సురం తాగనందువల్ల కదా ఈ విచక్షణ లేకుండా నేను ఇంత పని అయింది, ఇంత జ్ఞానినైనా నాకే ఇది ఇంత చెడుపు చేసిందే, ఇక సామాన్య ప్రజల విషయం ఏం కావాలి, కాబట్టి ఇది మొదలుకొని సుర తాగకూడదు అంటే మద్యం, మనం ఈ మాటలు కళ్ళు సారాయి తాగకూడదని నిషేధించినాడు. కాబట్టి భారతంలో సుర మద్యపాన నిషేధం కొత్తదేం కాదు, భారతంలోనే ఉంది, ఇది కన్ఫర్మ్. ఇంకా మీరు రెండో ప్రశ్న, వాళ్ళు అప్పుడు నిషేధించినా కానీ వీళ్ళందరూ ఎందుకు చచ్చినారు,
ఇక్కడ దాకా ఎందుకు, అప్పుడే చాలామంది కొట్టుకున్నారు కదా. భారతంలో ఇది జరిగింది ఆదిపర్వంలోనే ఉంది. ఆ తర్వాత చాలామంది తాగుతానే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మత్తుకి లోనైనటువంటి వాళ్ళు దాన్ని ఒక పట్టాన మర్చిపోలేరు. నిషేధాల పాటికి నిషేధాలు ఉంటాయి, నిషేధమే అది అమలుపరచాలి కదా. కాబట్టి అది జరుగుతూ వచ్చింది. ఇక మౌసల పర్వానికి వస్తున్నాం. మౌసల పర్వంలో ఇది విధి మాత్రం. వాళ్ళు నిజంగా తాగరని కాదు, కానీ దాంతోనే చావాలనేటువంటిది మాత్రం విధి. వాళ్ళకి అట్లా రాసి ఉంది. కృష్ణుడే చెప్తాడు ఈ విషయం. కృష్ణుడు ఇది చేసినాడు, మరి వాళ్ళని అది కాపాడలేకపోయినాడా? ఆయన మిన్నకుంటాడు, అది కూడా చెప్తాడు భారతంలో. ఆయన చూసే గమ్ముకుంటాడు. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళు పోవాలి, యాదవ నాశం కావాలి అక్కడ. దీన్నే విధి అంటాం. అందుకే మౌసల పర్వం అంతా విధి విలాసమే, విధి ఆడిపించిన వింత నాటకం. కాబట్టి వాళ్ళు లేకపోతే తుంగలు రోకళ్ళు కావడం ఏంది మేడం? ముసలం అంటే ఏంది? రోకలి. రోకళ్ళు ఎట్లా వచ్చినాయి అక్కడ వాళ్ళకి? అంతేగా. వీళ్ళు ఏదో ఒక మునిశాపం వల్ల అక్కడ అవన్నీ చల్లితే తుంగలుగా మలిచినాయి. ఆ తుంగలు తీసుకొని కొట్టుకుంటే అవి రోకళ్ళగా మారి చచ్చారు అందరూ. తుంగలతో కొట్టుకుంటే ఎవరు చావు? తుంగ పెరిగితే రోకలే అయిపోయింది. రోకలతో కొట్టుకున్నారు, చచ్చిపోయినారు. పర్వం అంటే ముసలం అంటే రోకలి. కాబట్టి నిషేధించినా ఎందుకు జరిగింది అనేటువంటిది నిషేధం పాటికి ఈ సమాజంలో కూడా నిషేధాలు ఉన్నాయి. మద్యపానం యథావిధంగా నడుస్తూనే ఉన్నది. కరెక్టే సార్. అయితే ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత గాంధీవం కానివ్వండి, అర్జునుడు, వీళ్ళందరూ కూడా పర్వతారోహణ చేస్తారు. ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా ఏవైతే అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు అర్జునుడికి గాంధీవం ఉంది, అది ఇప్పుడు ఎక్కడుంది? దీనికి కూడా భారతంలోనే ఉంది. వీళ్ళు మహాప్రస్థానం పోబోయే ముందు ఆ గాంధీవాన్ని సముద్రంలో వదిలేస్తాడు అర్జునుడు. అంటే ఇప్పుడు కూడా సముద్రంలో ఉంటుందా? ఇప్పుడు ఉంటుందా అంటే మనం ఎట్లా చెప్తాం మేడం? అంటే కొన్ని పుస్తకాలలో లేదా సినిమాల్లో ఎలా చూపించారు, పుస్తకాలలోనే నేను చదివినట్టున్నాను. ఏవైతే ఆ ద్వాపర యుగంలో కృష్ణుడికి సంబంధించిన అస్త్రాలు ఉన్నాయో, లేదంటే అర్జునుడికి సంబంధించి వాటన్నిటికీ పూర్వ వృత్తాంతం అంటూ ఒకటి ఉంది. అవి వాటి లోకాలకు వెళ్ళిపోయాయి అని. వెళ్ళిపోయాయి అన్నంత వరకు ఉంది, మహాభారతంలోనే ఉంది. ఈ గాంధీవం సముద్రంలో వదిలేసినట్టు మహాభారతంలో ఉంది. కానీ అది మీరు నెక్స్ట్ ప్రశ్న, అది ఇప్పుడు కూడా ఉందా అంటే ఇప్పుడు వేదవ్యాసుడు మళ్ళీ చెప్పాలి దానికి సమాధానం. సార్, ఇప్పుడు భగవద్గీత గురించి మీరు క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నారు కాబట్టి, భగవద్గీత శ్రీకృష్ణుడు మానవాళి కోసమే చెప్పాడు. అందులో మీరు చెప్పారు 3 యోగాలు మన మనుషులకి ఎంతో అవసరమని, ముఖ్యంగా కర్మ సిద్ధాంతం, కర్మయోగం. అసలు కర్మయోగం పాటించాలి అంటే ఏం చేయాలి? పాటించబడలేదు, అదే మన చేత పాటింపజేస్తుంది భగవద్గీత ప్రకారం కూడా. కర్మ అంటే మనం మామూలుగా వాడుకునేటువంటి మనిషి చనిపోయేటప్పుడు చేసేటువంటి దశ కర్మ అని అట్లాంటిది కాదు. కర్మ అంటే పని అంటే శ్రమ. మానవ జీవితమే శ్రమతోనూ కర్మతోనూ ప్రారంభమవుతుంది. ఇప్పుడు బిడ్డ తల్లి గర్భం నుంచి బయట పడగానే కెవ్వమని కేకేయాల. కేకేస్తేనే వాడు బ్రతుకున్నట్టు లెక్క, లేకపోతే మృత్పిండమే. అంతే కదా. ఈ కేక ఎట్టొచ్చింది? కర్మే, అంతే కదా. అంటే మానవ భూమి మీద పడగానే కర్మతోనే పుడుతున్నాడు వాడు, జీవి కర్మతోనే పుడుతున్నాడు. ఇక అది మొదలుకొని తల్లి స్తన్యం పాలు తాగడం కానీ, పెరగడం కానీ, ఎన్ని పనులు. అయితే ఇక్కడ భగవద్గీతలో ఉండే ఇదేంటంటే, ఉపనిషత్తులు, వేదాలు ఇవి కర్మకు వేరే అర్థాలు చెప్పినాయి. వాళ్ళ దృష్టిలో కర్మ అంటే యజ్ఞయాగాది కర్మలే కర్మలు. అవి క్రతువులు కదా. అన్ని కర్మలు తీసుకోలేదు వాళ్ళు, వాటిని గురించే పట్టించుకోలేదు. కర్మ అంటే యజ్ఞయాగాదులు కర్మలు, దానికి సంబంధించినటువంటివి. కానీ భగవద్గీత దీన్ని విస్తృతపరిచింది. మనిషి, భూమి మీద పుట్టిన మనిషి చేసే ప్రతిదీ తినడం, శ్లోకం ఉంది, తినడం, వినడం, రాయడం, చదవడం, పోవడం,
నిద్రపోవడం, ఇవన్నీ కూడా కర్మలే. అంటే మనిషి చేసే ప్రతి పనే కర్మే. ఇక ఈ కర్మల్లో ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, అది కూడా భగవద్గీత. జూదం ఉంది ఇంతకుముందు అనుకుంది, అది చేయకూడని కర్మ. వ్యసనం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవి కూడా చేయకూడని కర్మ. సప్త వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే భారతంలో కూడా ఉంది ఈ విషయం. ఇతరులని అంటే ఏ పని చేస్తే మనం నొచ్చుకుంటామో, మనం బాధపడతామో, అవి మనం ఇతరుల పట్ల చేయకూడదు, మాట్లాడకూడదు. ఇది ఒక మాటల. దీంట్లో అన్నీ వచ్చేస్తాయి. మరి చేయాలి. అయితే ఈ డూస్ అండ్ డూ నాట్స్ అని చేయగల దీనికి అనుబంధంగా మరి ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే గుణత్రయ విభాగ యోగంలో చెప్తాడు. అంటే మనిషిలో 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. సత్వ, రజస్తమో గుణాలు. ఈ 3 పుట్టుకతో వస్తాయి. మనకు ఒక సామెత ఉంది మేడం, పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతో కానీ పోవు అంటారు. ఇగో ఈ సత్వ, రజస్తమో గుణాలకు దీనికి ఉంది. ఈ సామెతలు చాలా గొప్పగా ఉంటాయి. ఇవి ఉన్నటువంటి వాళ్ళు పోవు. దీంట్లో మనం ఇంకా సమాజపరంగా చెప్పాలి, క్యారెక్టర్ ఉంది. అంటే శీలము అంటాం. గుణము, శీలము, క్యారెక్టర్ పుట్టుకతో వచ్చేటువంటి దాన్ని ప్రవృత్తి అంటాం. క్యారెక్టర్కి ప్రవృత్తికి నేచర్. ప్రవృత్తి అంటే నేచర్. ప్రవృత్తి క్యారెక్టర్ డిఫరెంట్. ప్రవృత్తి గుణము వేరు. ప్రవృత్తి మారదు మేడం, గుణం మారుతుంది. గుణం పరిసరాల వల్ల, పెంపకాల వల్ల, స్నేహాల వల్ల శీలం మారుతుంది. ఒకప్పుడు దుర్మార్గుడుగా ఉన్నవాడు మంచివాడు కావు. కానీ పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలాంటివి సార్? ఇప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ తీసుకోండి, దాంట్లో వాడు పుట్టుకతోనే మాత్సర్యం అనేటువంటి లక్షణం వచ్చింది. అవునా? అవును. వాడు ఆఖరాకి ఎంత ఘోరమైన చావు చచ్చిందంటే ఈ మాత్సర్యంతోనే. సప్త చిరంజీవుల్లో ఒకటి కదా, చావలేదు కదా అశ్వత్థామ. చస్తాడు ఆఖరాకి. వాడు చిరంజీవి. ఆ చిరంజీవితం పోతుంది. ఎప్పుడు పోతుందంటే ఉప పాండవులను చంపినప్పుడు, ఉప పాండవులను చంపుతాడు కదా సౌత్ పర్వంలో. ఉప పాండవులను చంపినప్పుడు ఇక వాడు పోయి అక్కడ ఏదో తపస్సు చేసుకున్నది, హిమాలయాలకు పోతాడు. ద్రౌపది ఆ విషయం తెలిసి తన కొడుకులు చచ్చిపోయాడని వాడిని చంపి, వాడిని తల్లో ఉండేటువంటి శిరోరత్నం అది తీస్తే చచ్చిపోతాడు వాడు. శిరోరత్నం అని ఉంటుందా మేడం? అవును. అదే వాడికి చిరాయువు. చెప్తాను అని అంటే వీళ్ళు భీముడు పోతాడు. భీముడి నుంచి వాడిని చంపడం కుదరదు, వాడిని యుద్ధం కూడా చేయలేడని కృష్ణుడికి తెలిసి కృష్ణుడు అర్జునుడిని తీసుకొని పోతాడు. వీళ్ళు వస్తున్నారని తెలుసుకొని వాడు ముందుగానే వీళ్ళు నన్ను ఏదో చేస్తారని చెప్పి వాడు ఇషికం అంటే దర్భ అది తీసుకొని దాని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం. కృష్ణుడు అది చూసి ఏదైనా చంపేస్తారా అర్జున, నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు. ఈయన అర్జునుడు బ్రహ్మాస్త్రం. అవి 2 ఆకాశంలో కొట్టుకుంటుంటాయి. ఇక వీళ్ళకి సంభాషణ జరగద్ది. వాటి ప్రభావం వల్ల ముల్లోకాలు కల్లోలం అయిపోతున్నాయి. అయ్యా అశ్వత్థామ, నువ్వు దాన్ని ఉపసంహరించుకో అని అంటాను. అర్జునుడు కూడా చెప్తాడు. వ్యాసుడు కూడా వస్తాడు అక్కడికి. అర్జునుడు మీరు ఉపసంహరించుకోమంటే వాళ్ళు ఉపసంహరించుకోడు. అర్జునుడు మాత్రం ఉపసంహరించుకుంటాడు. అశ్వత్థామకి తెలియదు కదా ఉపసంహరించటం. బ్రహ్మాస్త్రం ఉపసంహరించుకుంటాడు తెలుసు. వాడు ఉపసంహరించుకోడు. వాడికి పాండవులు అంటే మత్సర్యం. అందుకని వాడు ఏం చేస్తాడు, ఆఖరాకి నా బ్రహ్మాస్త్రం పాండవులను ఎట్టా చంపలేకపోయాడు, పాండవ వారసుని చంపి నా దగ్గరికి వస్తుంది అని చెప్పి అందులోనే ఉత్తర గర్భస్థ శిశువుడు చంపితే మళ్ళీ కృష్ణుడు బతికి అది అట్టిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం. వాడు ఆ శిరోరత్నం తీసుకుంటారు, తీసుకొని ద్రౌపదికి ఇస్తాడు. వాడు చిరాయుత్వం పోతుంది దాంతో. అప్పుడు వ్యాసుడు కృష్ణుడు 2 శాపాలు ఇస్తారు వాడికి. నువ్వు దీర్ఘకాలం ఒళ్ళంతా రక్తము చీముతోనూ దుర్గంధంతో చిరకాలం అనాధీనంగా నికృష్టమైన బ్రతికి చస్తావు అని చెప్పారు. అది ఈ మాత్సర్యం వాడికి అంత పని చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది భారతంలో. వాడు ఒక తడవ కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు పోయి సుదర్శన ఆయుధం అడుగుతాడు. నాకు నీ సుదర్శన ఆయుధం ఇవ్వని అంటాడు. అంతకుముందు శిశుపాల వదలో చూశాడు సుదర్శన ఆయుధాన్ని. ఇది ఉండబట్టే ఈయన అందరినీ చంపుతా ఉన్నాడు,
అది నాకు ఇస్తే నేను కృష్ణుడే చంపుతాను. ఈ మాత్సర్య లక్షణం అది. అంటే ఇంకొకరు బాగా తనకన్నా పైదులు ఉంటే ఓర్చుకోడు ఈ మాత్సర్యం ఉండేవాడు. ఇది పుట్టుకతో ఉంది వీడికి ఈ మాత్సర్యం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి. అడుగుతాడు. అడిగితే ఈయన ఎందుకు వచ్చిండో తెలుసు. అయితే నువ్వు మొన్న సుదర్శనం అడుగుతున్నావు, నువ్వు ఎవరి మీద యుద్ధం చేయాలని ఉందా అశ్వత్థామని అడుగుతావు. వాడు దాపెట్టుకోకుండా చెప్తుంది, నీతోనే యుద్ధం చేయాలని ఉంది. సరే మంచిదే, అది అక్కడ ఉంది తీసుకోబో అని అంటాడు. పోయి తీసుకోపోతే అది లేబట్టలేకపోయాడు వాడు. తెలుసుకున్నాడు అప్పుడు దాని మహిమ సరే అది నాకు రానంటుంది. మరి నువ్వు దాన్నే ఎత్తలేనుడు, నువ్వు దాంతో యుద్ధం ఏం చేస్తావా అని అంటే, నువ్వు అట్లా అంటావా, ఎట్లనైనా నేను యుద్ధం చేసి పాండవులని లేకుండా చేస్తాను. పాండవులకి కృష్ణుడు ఇది, అర్జునుడు అంటే వీడికి మొదటి నుంచి మాత్సరం, తనకన్నా అని ద్రోణుడు. కాబట్టి ఈ మాత్సరం ఏం పని చేస్తూ కృష్ణుడి మీదనే యుద్ధానికి పోవాలనుకున్నాడు. వాడి ఆయుధాన్ని తీసుకొని వాడి మీద యుద్ధానికి పోవాలనుకున్నాడు. ఈ లక్షణం ఉంది. ఇది పుట్టుకతో వచ్చింది. ఆఖరాకి శిరోరత్నం పోయినా వాడు వదలలేదు. ఆఖరాకి ఉత్తర గర్భ శిశువుని చంపి కానీ బ్రహ్మాస్త్రం రాలేదు. ఇది మాత్సర్య లక్షణం. ఇలాంటివి కొన్ని పుట్టుకతో వస్తాయి. పుట్టుకతో వచ్చినాయి. మనల్లో కూడా ఉంటాయి, చాలా లక్షణాలు ఉంటాయి, కొన్ని పోవు. మరి అప్పుడు దాని గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, దానిని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది కదా, గుణం మారుతుంది కానీ పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు మారవు. అప్పుడు పాపాలు చేస్తారు లక్షణాలను బట్టి, మళ్ళీ పాపపు జీవితాల్లోకే వెళ్ళిపోతారు కదా. పోతాడు అంతే, ఇంకా సైకిల్ అది అంతే. దుర్యోధనుడు కూడా అంతే, వాడికి పుట్టుకతో వచ్చిన లక్షణాలు. ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా చాలా పాపపు పనులు, నీచపు పనులు చేశారు. స్వర్గంలో ఉంటారు కదా, ఎందుకని? దీనికి భగవద్గీతలో ఉంది సమాధానం. మనం కర్మ అనుకున్నాం కదా, ఈ కర్మల్లో కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడ్డ పనులు చేస్తాం. ప్రతి మనిషి కూడా, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా. ఈ మంచి పనుల వల్ల కొంత పుణ్యం చేకూరుతుంటుంది, చెడ్డ పనుల వల్ల పాపము చేకూరుతుంటుంది. అయితే ఈ సర్కిల్లో ఏమవుతుందంటే, మంచి పనులు చేసిన వాడు కొద్దిగా ఉన్నా కానీ ఆ ఫలితం అనుభవించేదానికి వీడు కొంతకాలం స్వర్గంలో ఉంటాడు. అది ఆ పుణ్యఫలం అయిపోతానే మళ్ళీ నరకానికి వస్తాడు. అంటే వేరే జన్మ అయ్యేది ఆ పాప ఆ రేటింగ్ ప్రకారం. వాడు కుక్క జన్మో, నక్క జన్మో, లేదా రొంత తక్కువ పాపాలు చేసినోడు వాడైతే ఏదన్నా అబద్ధం చెప్పడం ఇలాంటివి అయినా చిన్న చిన్నవి అయితే మళ్ళీ మనిషి జన్మలోనూ ఏదో పేదవాడుగాను అట్లా. కాబట్టి కర్మ ఫలితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. కాబట్టి మంచికి తగిన ఫలితము స్వర్గంలో అనుభవిస్తాడు, చెడుకు తగిన ఫలితం. గురుగారు మహాభారతంలోని చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ కాలం పిల్లలు మహాభారతం ఎందుకు తెలుసుకోవాలో చెప్పండి. ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఎట్లా జీవించాలనో తెలుసుకోవాలంటే మహాభారతం భగవద్గీత చదవాలి నా అభిప్రాయం ప్రకారం. అంటే ఏది చెయ్యాలి, ఎట్లా మెసులుకోవాలి, ఎట్లా మనం ప్రవర్తించాలి, ఏ దారి ఎంచుకోవాలి అనేటువంటి అన్నిటికీ సమాధానాలు మహాభారతంలో దొరుకుతాయి. ఏది చేయకూడదు, ఏది చేయాలి అనేటువంటి ఒక విధంగా మానవ జీవిత నియమావళి పద్ధతిగా భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి ఈ సమాజం పిల్లలు ఇప్పుడు మీకెందుకు భగవద్గీత కేరళలో ప్రభుత్వం క్లాస్ రూమ్లో టీచ్ చేయాలని చెప్పి పెడుతుంది. నిజంగా మంచి పని, తెలుసుకోవాలి అందరూ. అంటే భగవద్గీత అట్నే చదవబడలే, దాన్ని ఎట్లాంటి ఎవరన్నా చేసేవాళ్ళు చేసి ఈ కాలానికి అనుకూలంగా రాస్తే వాటిని నేను భగవద్గీతని పద్యాలలో ట్రాన్స్లేట్ చేసిన, భగవద్గీత తాత్పర్యాలు రాసిన. అప్పుడు దీని మీద దృష్టి ఏర్పడింది. దాంట్లో అప్పుడు ఇంతకుముందు చెప్పిన శ్రద్ధ అని, అనన్య భక్తి అని, ఇవన్నీ జనాలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఎందుకు అని ఒక 20 పూర్తి చేసిన, ఇంకో 10-15 చేస్తే ఆ పుస్తకం తయారవుతుంది. గురుగారు, మీరు అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాలు రాస్తున్నారు. మేము లిపి గేమ్స్ ద్వారా ఇప్పుడు ఏం చెప్పాలన్నా పిల్లలకైనా పెద్దలకైనా ఫోన్ తోటే చెప్పాలి, ఫోన్లోనే చెప్పాలి, ఆటల ద్వారా చెప్పాలి. అందుకని మహాభారతం ఆట తయారు చేశాము. మహాభారతం ఆట ద్వారా 18 పర్వాలకి సంబంధించి ఒక్కొక్క పర్వంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి.
ఆ ప్రశ్నలకి రోజు సమాధానాలు చెప్తూ మనం కూడా అస్త్రాలు గెలుచుకోవచ్చు. వరుణాస్త్రం, వజ్రాస్త్రం, సమ్మోహనాస్త్రం, నాగాస్త్రం, ఇలా అస్త్రాలు గెలుచుకుంటూ మళ్ళీ ఆ గెలుచుకున్న అస్త్రాలతో మనకి ఎప్పుడన్నా జవాబులు తెలియవు అనుకోండి, ఆ జవాబులని గెలుచుకుంటూ ఇలా మనం ఆడి 18 పర్వాలు పూర్తి చేస్తే వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తామన్నమాట మేము. మీరు ఆది పర్వం నుండి 18 పర్వాలు చాలా బాగా ఆడారు, మీకు మహాభారతం గురించి ఇంత తెలుసు అని ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తాము. సో మరి మహాభారతం ఆటల ద్వారా నేర్పిస్తున్నాం కదా, ఇలా ఆటల ద్వారా పిల్లలకి నేర్పించడం మంచిదేనా? మా ఉద్దేశాన్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇది మీడియా ద్వారా ఆలోచిస్తే మంచిదే. ఎందుకంటే ఆటల ద్వారా చెప్పడం అనేటువంటి పిల్లలు తొందరగా అవగాహన చేసుకునేదానికి, అర్థం చేసుకునేదానికి చాలా సులభమైన మార్గమే. కానీ దీంట్లో కష్టం ఏంటంటే మహాభారతాన్ని ఆటల ద్వారా చెప్పడం అనేటువంటిది చేస్తే చాలా గొప్ప విషయం. చేయడంలో కష్టం ఉంటుంది. ఇప్పుడు మహాభారత విజ్ఞాన సర్వస్వం చేయడంలో కూడా కష్టమే. 12 ఏళ్ళు పట్టింది నాకు అది. 12 ఏళ్ళు పట్టింది. కాబట్టి అంటే ఇది కూడా కష్టమైన పని. కానీ ఇప్పుడు అది చేసినందువల్ల ఎంతమందికి ఉపయోగం అవుతుంది. ఇది కూడా ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా ఉపయోగం. చదివి తెలుసుకోలేనటువంటి వాళ్ళకి ఆటల ద్వారా, పాటల ద్వారా అంటే చాలా గొప్ప విషయమే, చాలా గొప్ప విషయమే. కానీ దీంట్లో ఉండేటువంటి కష్టాన్ని ప్రణాళికాబద్ధం చేసి దాంట్లో సక్సెస్ కాగలిగితే చాలా గొప్ప ప్రాజెక్ట్ అని, మంచి విషయాన్ని, పిల్లల్ని నిజంగా ఒక భవిష్యత్ తరాలని తీర్చిదిద్దేదానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నిజంగా ఇది మంచి ఆలోచన, నాకు రాలేదు కానీ ఆలోచన. ఎందుకంటే నేను లిటరరీ మనిషినే కానీ ఆటల పాటల మనిషిని కాదు. బాగుంది మేడం, చాలా గొప్ప ఆలోచనే. మాకు మేము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా మంచి విషయాలు తెలియచేశారు, మహాభారతాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో చెప్పారు. మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.